ఆ నిందని వేరుల మీద వేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నిన్నగాక మొన్న ఎవరో కర్ణాటక ఎంపీ మతాల పేరిట కులాల పేరిట ఎన్నికల ఎంపీలకు ఏం తెలుస్తుంది రాజకీయాలు? యాక్సిడెంటల్ లీడర్స్ వీళ్ళు. ఈ దేశంలో చాలా సందర్భాలు యాక్సిడెంటల్ లీడర్స్ అవుతూ ఉంటారు. ప్రజాస్వామ్యం తెలియని వారు, గ్రౌండ్ రియాలిటీ తెలియని వాళ్ళు మతం పేరిట కులం పేరిట ఉన్న ఫలంగా ఎంపీలు అయిపోయి ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. సరే, ఆయన కర్ణాటక వారు మాట్లాడుతూ ఉంటారు. మన బీజేపీ ఎంపీలు, మన రాష్ట్రం చెందిన ఎంపీలు ఎందుకు నిద్రపోయారు పార్లమెంట్లో? సోయి లేదా? ఒక్క ఎంపీ అన్న లేచి ఇది తప్పు మాట్లాడుతూ ఉన్నాడు, ఇది తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తూ ఉన్నాడు, తెలంగాణ కోసం త్యాగం చేసినటువంటి ఆ బిడ్డల యొక్క తల్లిదండ్రుల యొక్క ఆవేదన అర్థం చేసుకోకుండా ఎన్నో త్యాగాలు, ఎంతోమంది ప్రాణ బలిదానం తర్వాత సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే దాన్ని పాకిస్తాన్ ఇండియా పార్టీషన్ లాగా మాట్లాడే ఆ బుద్ధి తక్కువ ఎంపీ మాట్లాడుతూ ఉంటే, బుద్ధి ఉన్నటువంటి మన తెలంగాణ ఎంపీలు దానిలో సగం మంది 50 ఏళ్ళు వయసు దాటిన వాళ్ళు ఎందుకు నోరు మెత్తకుండా పార్లమెంట్లో ఉన్నారో జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇలా కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు.